మరో విశ్వానికి పోర్టల్ తెరిస్తే ఏమవుతుంది? దీనినే ప్యారలల్ యూనివర్స్ లేదా మల్టీ యూనివర్స్ అని అంటారు. మనం కొత్త ప్రదేశానికి వెళ్ళేటప్పుడు దానికి దారి ఎటువైపో గూగుల్ మ్యాప్లో చూస్తాం. త్వరగా వెళ్ళేందుకు అడ్డదారులు ఉన్నాయేమో చెక్ చేస్తాం. వీలైతే అడ్డదారుల్లో వెళ్తాం. ఖగోళ శాస్త్రవేత్తలు కూడా సేమ్ ఇలాగే ఆలోచిస్తున్నారు. మనం ఉన్న విశ్వం నుంచి మరో విశ్వానికి వెళ్ళేందుకు అడ్డదారులు ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నారు. అదే పోర్టల్. ఈ పోర్టల్ గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీకు 2016లో వచ్చిన హాలీవుడ్ మూవీ డాక్టర్ స్ట్రేంజ్ చూసి ఉంటే మీకు మరొక విశ్వానికి వెళ్ళే పోర్టల్ గురించి బాగా పరిచయం అవుతుంది. లేదా 2021లో వచ్చిన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ చూసిన మరో విశ్వం కాన్సెప్ట్ బాగా తెలుస్తుంది. అపరమేధావి ఆల్బర్ట్ ఐన్స్టైన్ నుంచి ఇప్పటి శాస్త్రవేత్తల వరకు చాలా మందికి మనం ఉన్న విశ్వం లాంటివి మరెన్నో విశ్వాలు ఉన్నాయని అభిప్రాయం ఉంది. వీటినే సమాంతర విశ్వాలు అంటే ప్యారలల్ యూనివర్స్ అని అంటారు. ఆ విశ్వాలు ఎక్కడో కాకుండా మనం ఉండే విశ్వంతోనే కలిపి ఉంటాయని శాస్త్రవేత్తల అంచనా. ఇది ఎంతో ఆసక్తికరమైన మరియు ఆశ్చర్యం కలిగించే పాయింట్. అంటే మనం నిల్చున్న చోటే మరో విశ్వంలో మరో వ్యక్తి కూడా నిల్చున్నాడు. కానీ అతను మనకి కనబడ్డు, మనం అతనికి కనబడం. మనం థియేటర్లో సినిమా చూస్తున్న ప్రదేశంలో మరో విశ్వం వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉండొచ్చు. మనం నివసించే ఇంటి ప్రదేశంలో మరో విశ్వంలో పర్వతం ఉండొచ్చు. ఇలా సమాంతర విశ్వాలు ఉంటే ఒక పోర్టల్ తెరిచి ఒక్క అడుగుతో ఆ విశ్వంలోకి అడుగు పెడితే ఎలా ఉంటుంది? అదే సైంటిస్టుల కాన్సెప్ట్. ఇక్కడ పోర్టల్ అంటే ఒక తలుపు లాంటిది అనుకోవచ్చు. నార్నియా సినిమాలో ఒక పాప గదిలోని బీరువా తీయగానే మరొక ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. అంటే అది మరొక సమాంతర విశ్వం అనుకోవచ్చు. 1300 కోట్ల సంవత్సరాల క్రితం భారీ పిడుగు అంటే బిగ్ బ్యాంగ్ పడి ఈ విశ్వాలన్నీ ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అప్పుడే రకరకాల విశ్వాలు కూడా తయారై ఉండవచ్చని శాస్త్రవేత్తల కాన్సెప్ట్. బిగ్ బ్యాంగ్ జరిగిన తరువాత ఒక విశ్వమే ఏర్పడిందని ఎందుకు అనుకోవాలి అని కొందరు శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు. మన కంటికి కనిపించిన విశ్వాలు మన విశ్వంలో లేని భౌతిక ధర్మాలతో ఉండి ఉండొచ్చు కదా అని అంటున్నారు. మన విశ్వంలో నుంచి మనలోనే ఉండే మరో విశ్వానికి చేరడం ఎలా అన్నది తెలియాల్సిన ప్రశ్న. అదే ఎలా అన్న ప్రశ్నకు సమాధానం లేదు. సినిమాల గ్రాఫిక్స్లో పోర్టల్ని సృష్టించడం తేలికే, రియల్ లైఫ్లో అది ఎలా అన్నదే మిస్టరీ ప్రశ్న. శాస్త్రవేత్తల ప్రకారం సమాంతర విశ్వాలు ఉంటే మన విశ్వంలో ఆ విశ్వంలో ఉన్న అణువులకి సంబంధం ఉందని అంటున్నారు. అందుకు సరైన దారి కనిపెట్టాలని చెబుతున్నారు. ఇక్కడ విశ్వాల మధ్య దూరం లేదు, కానీ ఒక విశ్వం నుండి మరొక విశ్వానికి వెళ్ళడానికి కష్టంగా ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తే మానవ చరిత్రలో ఇదే అతిపెద్ద విప్లవాత్మక ప్రగతి అవుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నేను మీ ముందు మరికొన్ని వీడియోలు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను.